18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, నిర్మాణ సమయంలోనే 8,000 మందికి ఉద్యోగాలు, ప్రాజెక్టు పూర్తయితే భారీగా ఉపాధి అవకాశాలు. ఇది కాకినాడలో ఏర్పాటు చేయబోయే అమ్మోనియా ప్రాజెక్టు బ్రీఫ్ ఇంట్రడక్షన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పెట్టుబడుల వరద పారుతోంది. రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలోకి అడుగుడింది. కాకినాడలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన పూర్తయింది. దీంతో కాకినాడ ముఖ చిత్రమే మారిపోనుంది. అసలు గ్రీన్ అమ్మోనియా అంటే ఏమిటి? ఇక్కడ తయారయ్యే అమ్మోనియాను ఏ ఏ దేశాలకు ఉత్పత్తి చేయనున్నారు? ఈ కంపెనీ ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది? కాకినాడ భవిష్యత్ ఎలా ఉండనుంది? గ్రీన్కో గ్రూప్లోని పిఎం గ్రీన్ సంస్థ కాకినాడలో ఈ అమ్మోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం $2 బిలియన్ పెట్టుబడిగా పెట్టనుంది. అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలన్నమాట. భారత పునరుత్పాదక ఇంధన రంగంలోనే ఇదో సరికొత్త అధ్యాయం. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలో ఒకటైన ఏఎం గ్రీన్ జర్మనీకి చెందిన ఇంధన దిగ్గజం యూనిపర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఏటా 5 లక్షల టన్నుల వరకు పునరుత్పాదక అమ్మోనియాను యూనిపర్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం గతంలోనే అగ్రిమెంట్లు కుదిరాయి కూడా. ఒక భారతీయ సంస్థ ఇటువంటి భారీ స్థాయి అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ కంపెనీ భవిష్యత్ ఎలా ఉండనుందో చెప్పడానికి. రానున్న రోజుల్లో ఎన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందో కూడా దీన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లోనే దాదాపు 8,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మంది నిపుణులకు మంచి ఉద్యోగాలు దొరకడం ఖాయం. ఒక రకంగా మన రాష్ట్రంలో ఉన్న నిపుణులు సరిపోరేమో. ఎందుకంటే ఆ కంపెనీ ఉత్పత్తి లక్ష్యం అంత భారీగా ఉంది. మరి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత లాజిస్టిక్స్, స్టోరేజ్, పోర్టు సేవల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ద్వారా ప్రారంభంలోనే ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ను సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్గా నిలవనుంది. గ్రీన్ అమ్మోనియా అంటే ఓ ఇంధనం లాంటిదే. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి లాంటివి మనకు పరిచయమే. కానీ ఈ గ్రీన్ అమ్మోనియా అనేది కాస్త కొత్త విషయం. గ్రీన్ అమ్మోనియా అనేది పర్యావరణానికి హాని చేయని ఇంధనం. సంప్రదాయ అమ్మోనియా ఉత్పత్తి చేయాలంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. కానీ గ్రీన్ అమ్మోనియాని సూర్యకిరణాలు, విండ్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి చేస్తారు. అందువల్ల దీని ఉత్పత్తిలో కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవ్వదు. ఎరువులు తయారు చేయడానికి గ్రీన్ అమ్మోనియా అవసరం. నౌకలకు ఇంధనం కోసం కూడా దీన్ని వాడతారు. అలాగే హైడ్రోజన్ను మోసుకెళ్లేందుకు కూడా గ్రీన్ అమ్మోనియా అవసరం. భవిష్యత్తులో దీని అవసరాలు మరింత పెరగడం ఖాయం. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అని చెప్పుకుంటున్నాం కదా. అందులో గ్రీన్ అమ్మోనియా ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రపంచం మారుతోంది. పర్యావరణంపై ప్రతి దేశం దృష్టి పెడుతోంది. పర్యావరణానికి హాని చేసే ఉత్పత్తులపై అన్ని దేశాలు క్రమంగా నిషేధం విధిస్తున్నాయి. ఇందులో అభివృద్ధి చెందిన దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అలాంటి దేశాలకు గ్రీన్ అమ్మోనియా అవసరం చాలా ఉంది. కానీ ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితులు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఆటంకంగా మారాయి. ప్రధానంగా సూర్యరశ్మి, విండ్ పవరే వాళ్లకు ప్రధాన సవాళ్లు. మనకేమో అవే ఆయుధాలు. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేసేందుకు భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో మన రాష్ట్రం మరో అడుగు ముందుకేసి తొలి ప్రాజెక్టుని చేజిక్కించుకుంది. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రాజెక్టులు దేశంలో మరికొన్ని రావచ్చు. కానీ తొలి అడుగు మాత్రం మనదే. అతిపెద్ద కంపెనీ కూడా కాకినాడదే. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి దొరకనుంది. ఈ అవకాశాన్ని అందరికంటే ముందు మన ఏపీ ప్రభుత్వమే అందిపుచ్చుకుంది. విశాలమైన సముద్ర తీరం, భారీ పోర్టులు, కావలసినన్ని మానవ వనరులు మనకు కలిసి వస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోకి ఏ పెట్టుబడులు వస్తున్నా వాటిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బడా ప్రాజెక్టులను సాధించుకుంటోంది.
జర్మనీకి చెందిన యూనిపర్ మన దేశం నుంచి 5 లక్షల టన్నుల వరకు గ్రీన్ అమ్మోనియాను కొనేందుకు గతంలోనే ఆసక్తి చూపించింది. ఈ క్రమంలోనే మన దేశంలో భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులను నెలకొల్పేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇది తెలుసుకున్న మన ప్రభుత్వ పెద్దలు చకచకా పావులు కదిపారు. ఆ ప్రాజెక్టులోని తొలి అడుగును మన రాష్ట్రం నుంచే పడేలా చేశారు. మన కాకినాడలో పిఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు ద్వారా జర్మనీతో పాటు జపాన్, సింగపూర్ కూడా గ్రీన్ అమ్మోనియా ఎగుమతి చేయనుంది. విశాఖను ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ డెస్టినేషన్గా మారుస్తోన్న ప్రభుత్వం అన్ని రంగాలపైన ఫోకస్ చేస్తోంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీ డిమాండ్ ఊహించని స్థాయిలో ఉండనుంది. ప్రతి దేశం గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ చేయనుంది, కానీ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఏపీ ఆ రంగంపై ఫోకస్ చేసి వేగంగా అడుగులు వేస్తోంది. వీటి ఫలితాలు కొన్ని నెలల్లోనే మనకు కనిపించనున్నాయి. మన రాష్ట్ర ప్రగతికి కీలకంగా మారనున్నాయి.